నాట్లు వేసిన దగ్గర నుంచి మొదటి 30 రోజుల్లో ఎక్సలెంట్ దుబ్బుతో మంచిగా వస్తున్న పొలం ఒకే ఒక్క తెగులు సోకితే చాలు మటాష్. అప్పటి వరకు పచ్చగా కలకలాడుతున్న వరి పొలం జస్ట్ 1 వీక్లోనే సీన్ అంతా రివర్స్ అయిపోతుంది. అంత డేంజరస్ తెగులు ఈ పాంపొడి తెగులు. ఇంత డేంజరస్ తెగుళ్ల మీద అంతే ధీటుగా పనిచేయడానికి సింజెంటా కంపెనీ వారు రిఫ్లెక్ట్ టాప్ అనే పేరుతో ఒక తెగుళ్ల మందుని అయితే తయారు చేశారు. అయితే నిజంగా ఈ తెగుళ్ల మందులో అంత దమ్ముందా? ఇందులో ఉన్న కెమికల్ కాంపోజిషన్ ఏంటి, ఆ తర్వాత మోడ్ ఆఫ్ యాక్షన్ అంటే ఎలా పనిచేస్తుంది, ఎకరానికి ఎంత డోసు స్ప్రే చేసుకోవాలి, ఏ సమయంలో స్ప్రే చేసుకోవాలి అనే పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. ముందుగా పాంపొడి తెగులు ఎంత డేంజరస్ తెలుసుకుందాం. ఇది భూమిలో ఉండే ఫంగస్, అందువల్ల ఇది వరి మొదట్ల నుంచి అటాక్ చేస్తుంది. ఈ ఫంగస్ ని రైతు గుర్తించే లోపే పైకి ఎగబాగుతుంది. వరి మధ్యలో నుంచి ఎండిపోతుంటే రైతు అప్పుడు గుర్తుపడతాడు. ఇది ఎంత డేంజరస్ అంటే మొదట్లో సోకిన ఈ తెగుళ్లు పైనున్న కంకి దాకా ఎగబాకి వరి మొక్క మొత్తం కూడా ఎండు గడ్డిలా మారిపోతుంది. పాంపొడ తెగులు ముదిరి పైకి ఎగబాకిందంటే కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఇంత డేంజరస్ అయిన ఈ పాంపొడ తెగుళ్ళని అసలు ఈ రిఫ్లెక్ట్ టాప్ అనే తెగుళ్ల మందు ఎలా ఎదుర్కొంటుందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఇందులో ఉన్న కెమికల్ కాంపోజిషన్ విషయానికి వస్తే ఐసోపైరజమ్ 11.5% ప్లస్ డైఫెనకొనజోలు 11.5% ఎస్సీ ఫార్ములేషన్ తో తయారు చేశారు. ఎస్సీ ఫార్ములేషన్ అంటే సస్పెన్షన్ కాన్సన్ట్రేట్. ఈ మందు తెల్లగా చిక్కటి జిగటలా ఉంటుంది. ఎప్పుడైతే ట్యాంక్ లో పోసుకుంటామో వెంటనే డైల్యూట్ అయి వాటర్ మొత్తానికి స్ప్రెడ్ అవుతుంది. అంటే బాటిల్లో చిన్న చిన్న అణువులుగా కంప్రెస్ చేసి పెడతారు. ఎప్పుడైతే వాటర్ లో మిక్స్ అవుతుందో ఆ అణువులన్నీ కూడా స్ప్రెడ్ అవుతాయి. ఇది సింజెంటా కంపెనీ వారి పేటెంటెడ్ ప్రోడక్ట్. రిఫ్లెక్ట్ టాప్ అనే తెగుల మందుని డబుల్ బైండింగ్ టెక్నాలజీతో తయారు చేశారు. అంటే ఇది పంట పొలానికి 2 విధాలుగా రక్షణ కల్పిస్తుంది. ఐసోపైరజమ్ అనేది పైరజోల్ కార్బాక్సిమైడ్ గ్రూపుకు చెందిన ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ ఫంగిసైడ్. ఈ ఐసోపైరజమ్ శిలీంధ్రాలలో ఉండే మైటోకాండ్రియా యొక్క పనితీరును అడ్డుకుంటుంది. దానివల్ల శిలీంధ్రాలకు శక్తి అందక అవి చనిపోతాయి. ఇక మొక్కలోని అన్ని భాగాలకు కూడా ఈ ప్రొటెక్షన్ వెళ్ళి ఫ్యూచర్ లో కూడా పాంపొడ తెగులు రాకోకుండా ఇది కంటిన్యూగా కాపాడుతూ ఉంటుంది. ఇది ఫస్ట్ బైండింగ్ ఎఫెక్ట్. నెక్స్ట్ సెకండ్ బైండింగ్ ఎఫెక్ట్ విషయానికి వస్తే ఇది స్ప్రే చేసిన కొద్దిసేపటికే మొక్కలోని అన్ని భాగాలకు అంటే కాండం అదేవిధంగా ఆకుల్లోని అన్ని భాగాలకు చొచ్చుకొని వెళ్తుంది. ఈ మందు స్ప్రే చేసిన కొద్దిసేపటికే ఆకుల మీద ఒక వ్యాక్స్ లేయర్లా గట్టిగా అతుక్కుపోతుంది. ఇలా మొక్కలోని కాండం అదేవిధంగా ఆకుల మీద ఒక లేయర్ ఫామ్ అవడం వల్ల శిలీంధ్రాలు మొక్క లోపలికి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. ఈ లేయర్ వల్ల ఎండ కొట్టినా అదేవిధంగా వానొచ్చినా కూడా ఈ మందు పనిచేస్తూనే ఉంటుంది. ఈ మందు స్ప్రే చేసిన తర్వాత మొదల దగ్గర నుంచి పైనున్న పోటాకు ఆ తర్వాత కంకి వరకు కూడా ఎటువంటి తెగుళ్లు అటాక్ చేయకుండా పంటని కాపాడుతూ వస్తుంది. సో ఇలా 2 రకాలుగా అటాక్ అయిన ఫంగస్ ని ఆహారం అందకుండా చంపేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఫ్యూచర్ లో ఫంగస్ అటాక్ కాకుండా ఎక్కువ కాలం పంటని కాపాడుతూ ఉంటుంది. అదేవిధంగా పంట యొక్క దిగుబడిని కూడా ఇది పెంచుతుంది. ఇంకా దీన్ని పంట వేసిన 40 నుంచి 45 రోజుల దశలో స్ప్రే చేసుకోవాలి. ఇంకా ఇది పాంపొడ తెగులతో పాటు వరిలో వచ్చే ప్రధాన తెగుళ్ళని నివారిస్తుంది. ఇంకా దీని 160 ml బాటిల్ ధర దగ్గరగా ₹1000 దాకా ఉంది. ఇంకా దీని ప్యాకింగ్ విషయానికి వస్తే 80 ml, 160 ml, 400 ml అదేవిధంగా 1 లీటర్ బాటిల్ అయితే దొరుకుతాయి. కంపాటబిలిటీ విషయానికి వస్తే అన్ని రకాల పురుగు మందులతో కలుస్తుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. రిఫ్లెక్ట్ టాప్ కు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.